తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ డీజీపీ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే చిత్రగుప్తు ఛానల్ సీఈఓ గిరీష్ దారముని గారి స్టూడియో పైన గత నెల దాదాపు 3 సార్లు మరి ఆయన కార్యాలయం పైన దాడులు చేయడం, ఫర్నిచర్ని పగలగొట్టడం, అక్కడ ఉన్న కొన్ని కంప్యూటర్స్ కానీ హార్డ్ డిస్క్స్ కానీ తీసుకుపోవడం, దాదాపు లక్షల రూపాయల ప్రాపర్టీ అక్కడికి వెళ్ళడం జరిగింది. దానిపైన మాదాపూర్ పోలీస్ స్టేషన్లో అప్పుడు కంప్లైంట్ ఇచ్చిండ్రు. అదే రోజు రాత్రి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నప్పుడే ఆఫీస్ పైన మళ్ళా దాడి. మళ్ళీ ఆ రోజు రాత్రి ఇంటి దగ్గరికి ఇంట్లో వెళ్ళేసరికి దాదాపు 150 మంది తన ఇంటి మీదకి వచ్చి తన భార్య ముందు, పిల్లల ముందు, తల్లిదండ్రుల ముందు, అక్కడ ఫ్లాట్ అపార్ట్మెంట్స్ అందరు చూస్తుండగా మరి ఆయన మీద దాడి చేసిండ్రు. దాడి చేస్తున్న రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేస్తే 150 మంది నా ఇంటి మీదకి వచ్చిందని ఫోన్ చేస్తే మరి అక్కడ సిఐ గారు ఎందుకు ఫోన్ చేసిండ్రు, ఎందుకు దాడి చేస్తుండ్రు, ఎందుకు నీ మీదకి వస్తుండ్రు, ఎందుకు సినిమా తరహాలు అడిగి లాస్ట్కు 2 కానిస్టేబుల్ని పంపిండ్రు. కానిస్టేబుల్ పోలీసులు వచ్చిన ధైర్యంతో ఆయన బాత్రూంలో దాదాపు గంట సేపు దాచిపెట్టిన వ్యక్తి బయటకు వచ్చిండు. ఆయన పైన ఇష్టం వచ్చిన కొట్టి ఆయన బట్టలు చింపి మెడల చెప్పుల దండేసి సంపడం తప్ప అన్నీ చేసిండ్రు. అక్కడికి వెళ్ళి పోలీస్ వ్యాన్లో ఎక్కించిన తన్ని ఎగిరెగిరి దునికి తన్ని మరి పెట్టిండ్రు. దాని మీద కేసు పెట్టినా కానీ ఏదో చిన్న కేసులు పెట్టి వదిలేసిండ్రు. దీని మీద జరిగిన వీటన్నిటిపైన కూడా ఈయన గతంలో మరి కరీంనగర్లో జరిగినటువంటి గ్రెనేట్ కుంభకోణం పైన ఇంకా అనేకమైన అంశాలపైన ఆయన ఇటీవల తెర మీదకి తీసుకురావడం జరిగింది. అయితే ఆ రోజు జరిగిన దాడిపైన సరి అయిన పోలీస్ దర్యాప్తు లేదు, కేసులు లేవు, ఏం లేవు. ఎందుకు అని చూస్తే ఈ దాడి చేసిన వారి వెనుక హోం సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారని చెప్పి కూడా నా ఫిర్యాదులో నేను పేర్కొన్నా. అంతేకాకుండా దానికంటే ముందు కొద్ది రోజుల ముందే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బాజాప్తో ఒక ప్రకటన చేసిండు. ఏమని చేసిందంటే యూట్యూబర్లు, అసలు ఎవరు ఈ యూట్యూబర్లు, ఎవరు జర్నలిస్టులు, యూట్యూబర్లను చెప్పులతో కొట్టాలి, మన బట్టలు కూడా తీసి కొడతా అని చెప్పేసి బాజాప్తా ఒక ముఖ్యమంత్రి మన చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రకటన చేసిండ్రు. మరి ఆ ప్రకటన చేసిన కొద్ది రోజుల్లోనే ఒక 2-3 రోజుల్లోనే ఈ దాడి చేయడం అంటే హోంమంత్రి బాధ్యతలు దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన మాట్లాడిన కొద్ది నిమిషాల్లోనే మరి ఇటువంటి దాడి జరగడం అనేది అనేకమైన అనుమానాలకు ఈరోజు దారి చేసే పరిస్థితికి నెలకొన్నది. కాబట్టి ఆ పాయింట్ నేను ముందుగా పెట్టుకుంటే ఇది దాడి దృశ్యాలు. ఇది మేము తీసిన వీడియోలు కాదు, వాళ్ళే తీసి ఈయనను కొట్టి ఏదో గొప్పగా సాధించినట్టుగా ఇంకా
ఈ విధంగా ఇంత భయంకరంగా దాడి జరిగింది. ఇది పోలీసులు మౌనంగా ఉన్నారు దీనిపైన, డిపార్ట్మెంట్ వాళ్ళు మౌనంగా ఉన్నారు. దీనిపైన ఎటువంటి యాక్షన్ లేదు. బాజాప్తా తెలంగాణ హోంమంత్రి బాధ్యతలు పెట్టుకున్న వ్యక్తి ఇటువంటి దాడులు చేస్తారు, చెప్పులతో కొడతారు, మెడకు ఇవన్నీ వేయాలి అని చెప్పిన ముఖ్యమంత్రి చెప్పిన కొద్ది రోజుల్లోనే ఇంత భయంకరమైన దాడి జరిగింది. దీనిపైన మరి దాదాపు నేను 3 వారాలైంది కేసు పెట్టి దీనిపైన పూర్తిగా విచారణ చేసి మరి జాతీయ మానవ హక్కుల కమిషన్ 4 రోజులల్లా మరి దీనిపైన సంజాయిషి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ డీజీపీ గారికి ఈరోజు మరి వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. ది కంప్లైంట్ has brought in to the Director General of Police, Telangana State Police Headquarters, Lakdikapul, opposite Ravindra Bharati, Red Hills. The complainant has brought to the notice of the commission an incident where there have been census of well-planned and coordinated violent attacks carried out against Girish Daramani, son of Lakshminarayana Daramani, aged 44 years, on his family members, his employees on the office premises. As a digital media presenter anchor, he has fearlessly exposed corruption and illegal activities all over Telangana, including Karimnagar, through several digital social media platforms, including YouTube, the Chitragupt, Instagram, etc. He covered issues concerning temple lands, encroachments, scandals of granite, sand, land and civil supplies mafia, and the investigative work has gained significant traction support from the public. కాబట్టి ఇది ప్రొసీడింగ్స్ ఈరోజు డీజీపీ గారికి ఇచ్చారు. మరి 4 వారాలల్లా మరి డీజీపీ కార్యాలయం దీని మీద నిష్పక్షపాతంగా రిపోర్ట్ పంపాలని చెప్పి కోరుకుంటున్నా. అంతేకాకుండా ఈ బాధ్యతలపైన అలసత్వం వహించినటువంటి రాజేంద్రనగర్ పోలీసులపైన యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా మరి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి హోం సహాయ మంత్రి మరి ఆయన చట్ట పరిధికి దాటి ఈరోజు ఆటవిక చట్టం అనేది తీసుకొని వచ్చిన అది పాటించినటువంటి మంత్రి తన పదవికి కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు చట్టం పైన ఒక హోం సహాయ మంత్రికే గౌరవం లేనప్పుడు చట్టాన్ని ఒక అనగదొక్కి చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ మొత్తం అనగదొక్కి ఈరోజు ఒక మాబ్ను ఇంటి మీద పంపినటువంటి వ్యక్తి, ఈరోజు చట్టాన్ని గౌరవించిన వ్యక్తి మరి ఒక చట్ట సంరక్షణ కోసం ఒక హోం సహాయ మంత్రి పరిధిలో ఏ విధంగా ఉండగలుగుతారు, ఆ కుర్చీలో ఏ విధంగా కొనసాగలుగుతారు అనేది కూడా ఒక ప్రశ్న. ఈరోజు ఆయన వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఎన్హెచ్ఆర్సీ చాలా సుదీర్ఘంగా నేను 13 పేజీల ఆల్రెడీ ఇదివరకు చిల్క ప్రవీణ్ కానీ మన శంకర్ కానీ చాలా మంది శంకర్ది కూడా సబ్జెక్ట్ పెట్టిన. శంకర్ దగ్గర ఆయన దగ్గర కంప్యూటర్లు ఎత్తుకపోయినరు, ఆయనను మానసికంగా హింసించారు, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టిందని కూడా నేను కంప్లైంట్లో పెట్టిన. కాబట్టి దాదాపు 13 పేజీల కంప్లైంట్ నేను ఎన్హెచ్ఆర్సీకి ఇవ్వడం జరిగింది. దీని మీద సుదీర్ఘంగా వాళ్ళు ఎంక్వైరీ చేసి మరి ఈరోజు డీజీపీ గారికి 4 వారాల గడువు ఇచ్చిండ్రు. 4 వారాల లోపు మీరు దీనిపైన పూర్తి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అనేది ఎన్హెచ్ఆర్సీకి ఖచ్చితంగా మీరు సమర్పించాలని అన్నారు. ఈరోజు పోలీసులు స్పందించకుండా ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు ఇక దేశాన్ని ధర్మాన్ని కాపాడతామనే పుడింగు పిస్తాలు ఇంతమంది ఉన్నా కానీ ఈరోజు బహిరంగంగా అంత కుటుంబ సభ్యుల మధ్య తల్లిదండ్రుల సమస్య కళ్ళ ముందు పిల్లల ముందు వాళ్ళ మీద దాడి చేస్తుంటే అందరూ మౌనంగా సిపాయిలు, దేశాన్ని కాపాడే సిపాయిలు, రాష్ట్రాన్ని కాపాడే సిపాయిలు. ఇప్పటిదాకా మహిళా మనుల గురించి మనం మాట్లాడుతున్నారు, ఆడోళ్ళని దూషిస్తారా? అరే అమ్మలారా తల్లులారా, మీరు గట్కేసర్ దగ్గర విబిఐటి కాలేజ్లా ఇప్పటికి వారం 10 రోజులు అయింది, ఫోటోలు అక్కడ నగ్న చిత్రాలు ప్రదర్శిస్తున్నారు. మీరు ఏం చేస్తారు? మీరు అక్కడికి పోవాల్సిన అవసరం ఉంది. అక్కడ యాజమాన్యాన్ని పట్టుకోవాలి, మీరు వాళ్ళ మెడల మీద చెప్పులు వేయాలి. అక్కడ జరిగింది సాక్ష్యం ఉన్న మీద ఇక్కడ సాక్ష్యాలు లేకుండా మీరే ఒక కథ తయారు చేసి మీరు హోంమంత్రి సహాయ మంత్రి ఇచ్చిన స్క్రిప్ట్ను ఇక్కడ అమలు చేసినారు. అక్కడ బాజాప్తా జరుగుతుంటే మీరు నోరెందుకు తెరుస్తలేరు? బీజేపీలో ఉన్న మహిళా నాయకురాలు
ఈరోజు మీరు ఎందుకు మాట్లాడతారు? బీజేపీలో ఉన్న మహిళా నాయకురాలు మీరు అక్కడికి ఎందుకు పోతలేరు? ఈరోజు బీబీఐటీ కాలేజ్ కాడికి మీరు ఎందుకు పోతలేరు? ఎందుకు మీరు నిరసన తెలుపుతలేరు? ఈరోజు ఇక్కడ బాలికలకు అన్యాయం జరుగుతూ ఉంది, వాళ్ళ పైన లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి అక్కడ మీరు ధర్నాలు ఎందుకు చేస్తలేరు? అక్కడ మీరు దాదాపు ఇదే 150 మంది అక్కడ కూడా ఎందుకు పోతలేరు? అక్కడ ఎందుకు దాడులు పాల్పడతలేరు? అక్కడ మీ ఆటవిక చట్టానికి అక్కడ ఎందుకు పని చెప్తలేరు? కాబట్టి ఎందుకంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది, ఇదొక సెక్షన్ ప్రకారం జరిగింది. కాబట్టే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు పూర్తి స్థాయిలో వీళ్ళకు మద్దతు పలికిండ్రు, వీళ్ళకు అండగా నిలబడ్డారు, వీళ్ళు కావలిగా ఉన్నారు. నా సొంటోడు ఒక ధర్నా చేస్తే అంటేనేమో, లేకుంటే రంగనాథ్ గారి ఆఫీస్కి వెళ్తానంటేనేమో 100-150 మంది పోలీసులు నా ఇంటికాడ దింపుతారు ఒక్కని కోసం. డీజీపీ ఆఫీస్ కాడిపోయి ఒక రీప్రజెంటేషన్ ఇస్తామంటే 100 పోలీసుల మంది అక్కడ నా కోసం కావాలి, ఒక్క వ్యక్తి కోసం. అసలు 150 మంది దాడి చేయడానికి వస్తే 2 కానిస్టేబుల్ పంపుతారా ఇది? కాబట్టి కుట్రల తెలంగాణ పోలీసుల పాత్ర కూడా ఉన్నది. ఎస్పెషల్లీ రాజేంద్ర నగర్ గారి సిఐ గారి పాత్ర ఇందులో ఉన్నది. ఇవన్నీ కూడా బయటికి రావాలంటే ఇవి ఉన్నట్టుగా ఏవి దాపరికాలు, మోసాలు, దగాలు చేయకుండా ఈరోజు మీరు చట్టాన్ని ఉల్లంఘించింది ఎవరంటే పోలీసులు ఉల్లంఘించింది, హోంమంత్రి ఉల్లంఘించింది. ఒక పోలీసు చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళపైన దాడి చేయించిన సహాయ మంత్రి హోంమంత్రిగా ఉండడానికి అర్హుడా? ఆయన ఉండొచ్చునా? ఆయన ఆ పదవిలో కొనసాగొచ్చునా? కాబట్టి ఆయన వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము చట్టాలు ఉన్నాయి. ఈరోజు మీరు అనుకుంటున్నారు మా చేతిలో పోలీసులు ఉన్నారు, మా దగ్గర యంత్రాంగం ఉన్నది, మేమేమన్నా చేయగలుగుతాం, ఎంత దూరమైనా పోగలుగుతాం అని చెప్పి మీరు అనుకోవచ్చు మీరు. కానీ ఈరోజు చట్టం అనేది ఒకటి ఉన్నది. అక్కడ ఆ చట్టంలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఆ రాజ్యాంగం కల్పించిన ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉంటాయి. అందులో మానవ హక్కుల కమిషన్ ఒకటి. ఇటువంటి అన్ని దగ్గర అంతటా కూడా దగాకు గురై, దోపిడీ గురై, దాడులకు గురైనటువంటి వ్యక్తులను వాళ్ళకు అండగా దండుగా నిలబడడానికి ఈరోజు మానవ హక్కుల కమిషన్ ఉన్నది. దీని ద్వారా ఇదివరకు అనేక మందికి మేము బుద్ధి చెప్పినాం, అనేక మందికి మరి పనిష్మెంట్ ఇప్పించినాం, అనేక మందికి ఈరోజు నోటీసులు ఇప్పించగలిగినాం, అనేక మందికి న్యాయం చేయగలిగినాం. కాబట్టి దీనిపైన కూడా ఎవరు తప్పించుకోలేరు. ఈరోజు మీకు నోటీసులు వచ్చినాయి అనంటే మీ పైన జరిగినటువంటి మీరు చేసినటువంటి దాడుల పైన దీనిపైన ఒక దర్యాప్తు రిపోర్ట్ పూర్తిగా మాకు యాక్షన్, మీరు ఏం యాక్షన్ తీసుకున్నారని అడిగింది. ఇక్కడ దర్యాప్తు చేయమని మిమ్మల్ని అడగలేదు డీజీపీ గారు, మీరు ఏం యాక్షన్ తీసుకున్నారని అన్నారు. హోం సహాయ మంత్రి బండి సంజయ్ గారి మీద ఏం యాక్షన్ తీసుకున్నారని ఈరోజు అడిగినారు. కాబట్టి ఈరోజు ఆయన ఎప్పుడైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక కేంద్ర మంత్రిని ఏలెత్తి చూపించిందో, ఆ ఏలెత్తిన చూపించిన మరుక్షణం బండి సంజయ్ గారు నీ పదవికి రాజీనామా చేయాల్సింది. నువ్వు వెంటనే ఆ కుర్చీలకి ఒక్క నిమిషం కూడా కూర్చోనికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినావు, చట్టాన్ని ఉల్లంఘించినావు. రాజ్యాంగం పైన గౌరవం లేదు, చట్టం పైన నీకు గౌరవం లేదు. అసొంటిది వాటిని నువ్వు గౌరవించినటువంటి వ్యక్తి ఈరోజు వాటిపైన ప్రమాణం చేసి ఈరోజు నువ్వు హోం సహాయ మంత్రిగా కొనసాగడం అనేది అనైతికం. కాబట్టి నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. ఉన్నట్టుగా డీజీపీగా రిపోర్ట్ పంపాలి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర రిపోర్టు, సాక్ష్యాలు, వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా నేను సమర్పించిన, ప్రతిదీ సాక్ష్యంతో సహా నేను వినిపించిన, వాళ్ళతో నేను ఫోన్లలో కూడా నా ఫిర్యాదుని నేను పూర్తిగా చెప్పగలిగిన. కాబట్టి ఇందులో మీరు ఈరోజు డిజిటల్ మీడియా ఢిల్లీకి పోకుండా ఆపే ప్రయత్నాలు చేయడం, మేము అక్కడికి పోయి నిరసన తెలిపే ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో కొన్ని ఆటంకాలు మా అసోసియేషన్ కల్పించడం. ఈరోజు తెలంగాణ మీడియా అసోసియేషన్ ఫామ్ అయిందంటే ఈ దాడి తర్వాతనే అయింది. ఎందుకంటే ఇంకొక దాడిగా జరగకుండా దీన్ని మేము చాలా తీవ్రంగా తీసుకుంటున్నాం. మా దాంట్లో ఒక 2-3 కోవట్లను తయారు చేసి ఈ అసోసియేషన్ అనేది ముందు అడుగులు వేయకుండా, ముందుకు పోకుండా ఈరోజు మీ ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పటికి దాదాపు 40 ఛానళ్ళ వరకు ఆల్రెడీ అసోసియేషన్లు వచ్చినాయి. మేము అందరం కలిసి మరి ఈ న్యాయం వీళ్ళ గిరీష్ కానీ, శంకర్ కానీ, ఇంకా ఎవరెవరిపైన న్యాయపరంగా కొట్టాడేటోళ్ళపైన ఎవరైనా దాడులు జరుగుతున్నాయో, అన్యాయంగా వాళ్ళ డిజిటల్ సామాగ్రిని గుంజుకపోతున్నారో వాళ్ళకు మేము అండగా నిలబడతాం, దండుగా నిలబడతాం, వాళ్ళ తోడుగా ఉంటాం, వాళ్ళు మేము కాపాడుకుంటాం. నిజంగా సొసైటీలో జరుగుతున్నటువంటి అరాచకాల పైన ఈరోజు డిజిటల్ మాధ్యమం ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా జనం మధ్యలకు, ప్రజల ముందుకు తీసుకురాగలుగుతుంది. కాబట్టి మేము ఖచ్చితంగా వీటితో ఉంటాం. నిష్పక్షపాతమైన రిపోర్ట్ను మీరు ఏం యాక్షన్ తీసుకున్నారో, మీరు ఇప్పటిదాకా ఏం యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళపైన ఏదో పిటి కేసులు, బుడ్డ కేసులు పెట్టిండ్రు. ఒరిజినల్గా జరిగినటువంటి ఏదైనా చంపాలని చూసిండ్రు, అటెంప్ట్ మర్డర్ జరిగింది. ఈరోజు దాడులు జరిగిన చాలా మందిని కుట్రదారుల మీద
వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు. అసలు కుట్రదారుడే బండి సంజయ్. ఆయన పైన ఇక మీరు చర్య తీసుకోకుంటే ఏం చర్య తీసుకున్నట్టు? కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా చర్య తీసుకొని వాళ్ళకు రిపోర్ట్ పంపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు, మేరా భారత్ మహాన్ హై.